అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్లో 2700 కోట్లు విడుదల చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకోసం అని అనుకుంటా ఉన్నారా? జూలై నెలలో అంటే జూలై చివరి వరకు, మరి జూలై ఆల్రెడీ మొదలవుతూ ఉంది. జూలై మొదటి వారంలోన మనకు ఈ యొక్క పెన్షన్లు, కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునే విధానం, వితంతు పెన్షన్లు దరఖాస్తు చేసుకునే విధానం, దివ్యాంగుల పెన్షన్లు కూడా దరఖాస్తు చేసుకునే విధానం, ఇలా కొన్ని లక్షల మందికి పెన్షన్లు దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చిందట. మరి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు ఎన్ని లక్షల పెన్షన్ల కోసం అవకాశం ఇచ్చిందో తెలియదు. కానీ ఈసారి మాత్రము గట్టిగానే పెన్షన్లు మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. దాని గురించి 2700 కోట్లు కూడా నిధులు కేటాయించింది. దానికి సంబంధించి అర్హతలు, విధి విధానాలు కూడా మనకు అప్డేట్లో రావడం జరిగింది. ఈ వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయానికి క్షుణ్ణంగా వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం వేచి చూస్తున్నటువంటి లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా తీపి కబురు అందించింది. సామాజిక పెన్షన్ల పంపిణీ సంబంధించి కూటమి ప్రభుత్వము ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద అర్హులైనటువంటి 7792 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి కొండవల్లి శ్రీనివాసు వెల్లడించారు. వీరందరికి కూడా జూలై 1వ తేదీ నుంచి మిగతా వారితో పాటు పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనట్లు ఆయన స్పష్టం చేసిండ్రు. ఇక్కడ స్పౌజ్ కేటగిరీకి సంబంధించి 7792 మందికి పెన్షన్లు అయితే ఆల్రెడీ కేటాయింపులు జరిగినాయి. ఈ జూలై 1వ తారీఖు నుంచి వాళ్ళు పెన్షన్లు తీసుకోబోతూ ఉన్నారు. అది బాగానే ఉంది. మరి వీళ్ళు తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకోవాలి. ఓన్లీ 7000 మందికి 2700 కోట్లు అయితే కేటాయించారు కదా. కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా 62,19,648 మంది పెన్షన్ల కోసం వేచి చూస్తూ ఉన్నారా, పెన్షన్లు తీసుకుంటా ఉన్నారో చూద్దాం. జూలై పింఛన్ల కోసం ప్రభుత్వము 2711 కోట్లు నిధులు విడుదల చేసిందట. ఇక వచ్చే నెల 1వ తేదీన అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వము ఇప్పటికే 2700 కోట్లు భారీగా బడ్జెట్ కేటాయించిందని మంత్రి తెలిపారు. ఈ నిధుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 62,19,648 మంది లబ్ధిదారులు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. కేవలం కొత్తగా మంజూరైనటువంటి స్పౌజ్ కేటగిరీ పింఛన్ల కోసం ప్రభుత్వము 3.12 కోట్లను అనదంగా కేటాయించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము కొలువిదీరి నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం సామాజిక పెన్షన్ల కోసమే రికార్డు స్థాయిలో 68,598 కోట్లు 68,598 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి వివరించారు. ఇక ఏపీ పింఛన్, అసలు స్పౌజ్ పింఛన్ అంటే ఏమిటి? ఇక్కడ చాలా విధానాలు కూడా ఉన్నాయి. స్పౌజ్తో పాటు ఇంకా దివ్యాంగుల పెన్షన్ల సంగతి ఏమిటి, వితంతు పింఛన్ గురించి కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. పింఛన్ అంటే ఏమిటి? చాలామందికి ఈ కేటగిరీ పైన సందేహాలు ఉన్నాయి. స్పౌజ్ అంటే భార్య లేదా భర్త అని అర్థం. ప్రభుత్వం నుంచి ఇప్పటికే నెల నెలా పింఛన్ పొందుతున్నటువంటి లబ్ధిదారుడు భర్త ఒకవేళ మరణిస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఆ పెన్షన్ తక్షణమే అతని భార్యకు బదిలీ చేస్తారు. ఇటువంటి వారందరినీ స్పౌజ్ కేటగిరీ కింద గుర్తిస్తారు. కుటుంబానికి ఆర్థిక ఆసరాగా నిలిచే కేటగిరీ కింద నెలకు 4,000 చొప్పున ప్రభుత్వం అందించబోతూ ఉంది. ఇక్కడ ఇంకోటి వితంతు పింఛన్ కూడా పెద్ద ఎత్తునే వితంతు పింఛన్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక త్వరలోనే ఇక్కడ మీరు చూడరు ఒకసారి, త్వరలోనే 2,20,000 మందికి వితంతు పింఛన్లు 2,20,000 మందికి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2,20,000 మందికి వితంతు పింఛన్లు 2,20,000 మంది వితంతువులు ఉన్నారు అని ప్రభుత్వం గుర్తించిందట. వాళ్ళందరికీ ఏం చేయబోతా ఉందో చూద్దాం. మరోవైపు దివ్యాంగులు కూడా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో వితంతు పింఛన్లు వెండో పింఛన్ మంజూరు కోసం కూడా ప్రభుత్వము శరవేగంగా కసరత్తు చేస్తుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.20 లక్షల మంది మహిళలు వితంతు పింఛన్ కేటగిరీ కింద అర్హులుగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రాబోయే 2 నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన వారందరికీ కొత్తగా వితంతు పింఛన్లు అందించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. వితంతు పింఛన్లే 2,20,000 ఉంటే దివ్యాంగుల పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఈ 2 రకాల పింఛన్లు కూడా కావాలని ఎంతోమంది కలెక్టర్లకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా వాళ్ళ వినతి పత్రాలు అందజేస్తూ ఉన్నారు. వృద్ధులు ఏం పని చేసుకోగలుగుతారు? వితంతువులు ఏం పని చేసుకోగలుగుతారు? వీళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన దరఖాస్తులు పెట్టి వీళ్ళకు కూడా ఒక సెక్షన్లో వీళ్ళకు పెన్షన్లు తీసుకొని గవర్నమెంట్ ఆదుకోవాలని వృద్ధులు, దివ్యాంగుల యొక్క ప్రత్యేక వాదన. ఎందుకంటే వాళ్ళు ఏమీ పని చేసుకొని బతకలేరు. ఈ రోజుల్లో 3 పూటల అన్నం కాకుండా కనీసం ఒక పూట అన్నం తింటేనన్నా మనిషి బతుకుంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా లేవు కొన్ని కుటుంబాలు. గవర్నమెంటు దయచేసి వీళ్ళ మీద శ్రద్ధ తీసుకొని త్వరగా వీళ్ళకు పెన్షన్లు మంజూరు చేయాలని అందరి యొక్క అభిప్రాయం. ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంటే ఇచ్చింది, మీరు ఒకసారి చూసుకోవాలి. ఎవరెవరికి ఇచ్చిందంటే 2026లో దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఈ 3 రకాల పెన్షన్లు ఇస్తామని కూటమి ప్రభుత్వం మాట్లాడింది. మీరు మాట్లాడిన డాక్యుమెంట్సే సార్, మీరు మాట్లాడిన డాక్యుమెంట్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇగో కావాల్సిన డాక్యుమెంట్స్, ఆదాయం, కులం సర్టిఫికెట్లు, అలాగే లేటెస్ట్వి కొత్త సంవత్సరం 2026లో ఉన్నాయి తీసుకోవాలని చెప్పి ఇచ్చారు మీరే. గతంలో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్లు తీసుకొని ఉంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి రెన్యువల్ చేయించుకొని ఆ సర్టిఫికేట్లను తీసుకొని రావాల్సి ఉంటుందని కూడా మీరు ఇచ్చినటువంటి మీ యొక్క ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్లో ఉన్న విధానం ఇది. కాదు అని చెప్పమన్నారు ఒకసారి. డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ ఇది మేము పెట్టలేమని చెప్పమన్నారు ఒకసారి. ఒకటోది ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ అని, రెండోది ఆధార్ హిస్టరీ. ఎందుకంటే వృద్ధాప్య పెన్షన్లో కొంతమంది కకృతి పడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఏజ్ 60 సంవత్సరాలు అనుకో, ముందే 55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి 60 సంవత్సరాలకు ఆయన ఏజ్ మార్చుకుంటాడు. అప్పుడు ఈ ఆధార్ హిస్టరీలో దొరికిపోతాడు. కాబట్టి ఆధార్ హిస్టరీ అనేది ముఖ్యం. మూడోది రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వితంతు పింఛన్ కోసం కూడా దరఖాస్తు అని వితంతు పింఛన్ కోసం ఇచ్చారు. అదొకటి. ఇక్కడ ఒంటరి మహిళా పింఛన్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడరు వాళ్ళు ఎన్ని రకాల పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ వితంతు పింఛన్ 2,20,000 మందికి ఇస్తూ ఉన్నామంటే మిగతాళ్ళు ఏం కావాలి? ఎస్, వితంతు పింఛన్లు కూడా మన అక్క చెల్లెలు, మన అవ్వల అందులో చాలామంది మనోళ్ళు ఉంటారు. కాదు అనేది లేదు, ఇంకా వేరే కుటుంబాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ ఒంటరి మహిళా పెన్షన్ కోసం ఆధార్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, విడాకుల సర్టిఫికేటు. ఇక వృద్ధాప్య పెన్షన్ కోసం ఇవందాక నేను చెప్పింది ఏమన్నా మీరు అబద్ధం అనిపిస్తే ఇక్కడ ఇచ్చింది వాళ్ళే. ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్లోకి పోయి నేను తీసుకున్నటువంటి కాపీలే ఇవన్నీ. ఇగో వృద్ధాప్య పెన్షన్ కోసం ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డు హిస్టరీ, రేషన్ కార్డు, ఇంకా పక్కన ఉంది ఇగో ఇక్కడ పూర్తిగా ఉంది చూడు. వృద్ధాప్య పెన్షన్ కోసం ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వయసు 60 సంవత్సరాలు పైన ఉండాలి. ఇక వికలాంగుల కోసం కూడా ఇచ్చారు. నేను అన్నది కాదు, ఇక్కడ చూసుకోండి. వికలాంగుల పెన్షన్ వీళ్ళకి ఏమి ఇచ్చిండ్రు? ఒకటి ఆధార్ జిరాక్స్ కాపీ, ఆధార్ హిస్టరీ, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఆరోది గవర్నమెంటు డాక్టర్స్ వచ్చే నిర్ధారించినటువంటి సదరం సర్టిఫికేటు, వికలాంగులు అని నిర్ధారించినటువంటి సర్టిఫికేట్ ఉంటే
సచివాలయానికి వెళ్ళి మీ జిరాక్స్ కాపీలు సమర్పించి కొత్త పింఛన్లకు ఆన్లైన్లో చేయించుకోవచ్చు, లేదంటే త్వరలోనే పింఛన్ దరఖాస్తు కూడా తీసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్పిండ్రండి, పింఛన్ దరఖాస్తు కూడా తీసుకుంటామని చెప్పిండ్రు. ఇక్కడ ఇప్పుడు ఎవరు బాధపడతా ఉన్నారు ఏమనంటేనేమో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది ఫ్రీడమ్ తోటి కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం. ప్రభుత్వం మీరు ఇది చేస్తామన్నారు ఎందుకు చేయడం లేదు అని పద్ధతిగా పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడే విధానం. ఇక్కడ ఎవరిని ఏమి కించపరచనికి కాదు, ప్రజల కోసం మాట్లాడే విధానం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు స్పందించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ప్రభుత్వం 2.5 సంవత్సరాలలో వాళ్ళే చెప్పారు కదా, నేను చెప్పింది కదా, ఇక్కడ ఏమున్నా చూడరు. పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మనకే హక్కు ఇచ్చినట్టు చేయించుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్లో చేయించుకోవచ్చు ఇచ్చారు, లేదు అంటే త్వరలోనే పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఏమన్నట్టు గ్రామ పంచాయతీనో మున్సిపాలిటీ కార్యాలయాల్లో లేకపోతే ఎక్కడనో వీళ్ళు పింఛన్ల కోసం మేము తీసుకొస్తామున్నామని మనకు చెప్పినట్టుగా కనబడతా ఉంది. మరి స్టార్ట్ అయినాయా? ఓన్లీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు, జూలై నుంచి మళ్ళా మనకు వితంతు పింఛన్లు 2,20,000 మందికి దరఖాస్తులు చేసుకునే విధానాన్ని మేము ప్రకటించడం, దానికోసం డబ్బులు కూడా కేటాయించడం అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, ప్రశ్నించే విధానము, ప్రశ్నించే గొంతుకలు నలిగిపోతూ ఉన్న సమయంలో దయచేసి మామూలుగా ప్రశ్నించే వాళ్ళని కూడా మీరు నలిపేస్తామంటే కరెక్ట్ అయితే కాదు. ఇక ప్రశ్న రావణ్ గురించి అయితే ప్రత్యేకంగా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రశ్న రావణ్ అంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది కరెక్టే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఈ రకంగా, లేదంటే నేను ఇంకా కొంచెం డౌన్ అయ్యే మాట్లాడే కానీ ఇంకా కొంచెం గట్టిగా అయినా సరే ప్రజల తరపున మాట్లాడితే, అది కూడా ఎవరిని ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు, వ్యక్తిగతంగా ఒక మనిషిని దూషించద్దు, పద్ధతిగా సార్ ఏమయ్యే సార్ ప్రజల బాధ ఇలా ఉంది అని చెప్పుకుంటే సరిపోతుంది. అది దీనికి గట్టిగా నువ్వు రేజ్ చెయ్యు, వాయిస్ ఓకే, ప్రాబ్లం లేదు. ఇది అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర, జై హింద్.